ప్రతిరోజు మనం అనుకున్నది జరిగితే మనం ఇక్కడ ఎందుకుంటాం, ఎక్కడో ఉంటాం. నేను అనుకునింది ఒకటి అయింది ఒకటి ఈరోజు. ఏంటంటారా, చెప్తా ఆగండి, వెయిట్ చేయండి. మొన్న పండగ రోజు మా వారి కాళ్ళకైతే నేను నమస్కారం అయితే చేసుకున్నాను. ఆ రోజు అక్షంతలు వేయడం మర్చిపోయారంట. తను ఈరోజు కావాల్సిన అక్షంతలు అయితే వేసేసారు. అవును, మీరు అనుకున్నదే ఫిక్స్ కాండి, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అదే మళ్ళీ ఎందుకు ఇంకా ఆలస్యం, ఫిక్స్ అయ్యారు కదా, ఇంకెందుకు. సో ఇక్కడ పల్లి చట్నీ చేద్దామని చూస్తే పచ్చిమిర్చి లేవు దోశలోకి. ఇంకేం చేద్దాం, మళ్ళీ ఇంకొకసారి అక్షంతలు వేయించుకోవడం తప్పదా అన్నట్లుగా ఆలోచిస్తే ఉల్లికారం చేద్దామని ఫిక్స్ అయినా. సో ఇక్కడైతే ఒక కడాయిలో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఒక 2 మినిట్స్ అయితే మెత్తగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీకి వేసుకుంటే రెడీ. ప్రతిరోజు మనం అనుకున్నది జరిగితే మనం ఇక్కడ ఎందుకుంటాం, ఎక్కడో ఉంటాం. నేను అనుకునింది ఒకటి అయింది ఒకటి ఈరోజు. ఏంటంటారా, చెప్తా ఆగండి, వెయిట్ చేయండి. మొన్న పండగ రోజు మా వారి కాళ్ళకైతే నేను నమస్కారం అయితే చేసుకున్నాను. ఆ రోజు అక్షంతలు వేయడం మర్చిపోయారంట. తను ఈరోజు కావాల్సిన అక్షంతలు అయితే వేసేసారు. అవును, మీరు అనుకున్నదే ఫిక్స్ కాండి, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అదే మళ్ళీ ఎందుకు ఇంకా ఆలస్యం, ఫిక్స్ అయ్యారు కదా, ఇంకెందుకు. సో ఇక్కడ పల్లి చట్నీ చేద్దామని చూస్తే పచ్చిమిర్చి లేవు దోశలోకి. ఇంకేం చేద్దాం, మళ్ళీ ఇంకొకసారి అక్షంతలు వేయించుకోవడం తప్పదా అన్నట్లుగా ఆలోచిస్తే ఉల్లికారం చేద్దామని ఫిక్స్ అయినా. సో ఇక్కడైతే ఒక కడాయిలో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఒక 2 మినిట్స్ అయితే మెత్తగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీకి వేసుకుంటే రెడీ.